మిత్రమా, నిరూపించే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. అరిచి చెప్పే ఓపికున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు మిత్రమా. ఏదో ఒకరోజు కాలమే అన్నిటికీ లెక్కలు తేల్చేసింది. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. ఇది వస్తువైనా బంధమైనా. మిత్రమా, ఈ ప్రపంచంలో కలష్మం లేనిది, మోసం చేయని ప్రేమ అమ్మా నాన్నల ప్రేమించే ప్రేమ మాత్రమే మిత్రమా. వాళ్ళని తిరిగి నువ్వు ప్రేమించలేవు. పట్టడన్నం పెట్టడం కూడా బరువై బాధ్యత మర్చి వారికి కరువు మిగిల్చి అనాథలుగా రోడ్డు మీద వదిలేస్తున్నావు. నువ్వు ఒక కూతురివేనా? నువ్వు ఒక కొడుకువేనా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, తాళి కట్టినవాడు ప్రేమించాలని లేదు, ప్రేమించినవాడు తాళి కట్టాలని లేదు. తాళి కట్టినవాడు ప్రేమించకపోయినా తాళికి గౌరవం ఇచ్చి జీవనం సాగిస్తుంది ఆడది. ఎంత సర్దుకుపోయినా ఆ భర్తకు మాత్రం అర్థం కాదు. ఆ దేవుడికి ఇదేం సరదానో. ఒకరిని అర్థం చేసుకోలేక ఇద్దరిని కలిపి వేడుకగా చూస్తూ ఉంటారు. చాలామంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది మిత్రమా. ఆడవాళ్ళు నిజ జీవితంలో ఎలా బ్రతుకుతున్నారంటే 60% మంది ఆడవాళ్ళు చావలేక బ్రతకలేక ఏదో తన పిల్లల్ని పెంచుకోవడం కోసం మాత్రమే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఇంకా 20% మంది ఆడవాళ్ళు కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేక శారీరకంగా మానసికంగా బాధపడుతూ జీవిస్తున్నారు మిత్రమా. మిత్రమా, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు మిత్రమా. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనసుని మారుస్తుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎవరికి చెప్పుకున్నా తీరని దుఃఖం నీ భార్యకు చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే ప్రతి మగవాడి భార్య ఒక శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకొని ఎలాంటి సమయంలో ఆ శక్తిని గ్రహించాలో, ఎలా శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే ప్రతి మగవాడి జీవితం అద్భుతంగా ఉంటుంది మిత్రమా. మిత్రమా, శ్రీరామచంద్రుడికి కూడా చివరి రోజుల్లో యుద్ధం ఎంత కష్టమైపోయిందో నిరాశ చెంది ఇలా అనుకున్నాడట, సీతాదేవి వచ్చి నన్ను కౌగిలించుకుంటే బాగుండేది, నాకు శక్తి వచ్చేదని నేను శక్తిహీనుడిగా అయిపోయినానని. ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య స్తోత్రాన్ని ఇచ్చి, సూర్య భగవాన్ని ఆరాధించవయ్యా, సీతాదేవి ఇవ్వగలిగిన శక్తిని అంతటిని కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడు అని ఆయన అన్నాడట. ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తితో రావణాసురుని ఓడించాడట. ఇక భార్య అంతటి శక్తినిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు నమ్మకంతో ఉండండి, ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితంలో ఏ సమస్య అయినా సరే ప్రేమగా ఎదురు నిలబడతారని గుర్తుంచుకోండి మిత్రమా. ఎందుకంటే ఒక నిజమైన భార్య భర్త పొగడ్తను తప్పకుండా కోరుకుంటుంది. అంతేకాని రోజు చూసే ముఖమే అని భర్త అన్న లేదా భార్య అన్న వాళ్ళ జీవితంలో విరహాలే తప్ప సరసాలు ఎప్పుడుండవు మిత్రమా. ప్రతి ఉదయాన్నే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో, ఒక మంచి మాటలతో రోజు ప్రారంభించండి మిత్రమా.
ఒకటి చెప్పనా మిత్రమా, ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉండడం నేర్చుకో మిత్రమా. జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు మిత్రమా. మిత్రమా, ఒంటరిగా వస్తాము, ఒంటరిగా పోతాము. మనిషి చేతిలో ఏది ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు మిత్రమా. ఇష్టపడి చేస్తే కష్టమైన పని కూడా సులువుగా పూర్తవుతుంది. అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా కష్టంగానే మారుతుంది మిత్రమా. నీ జీవితంలో వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళే అని శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం ఉండాలి, నీకు నువ్వే నిలబడాలి మిత్రమా. వెలుగు లేదని చీకట్లానే స్థిరపడిపోతావా. చిరునవ్వు ఇక రాదని వేదనతోనే సర్దుకుపోతావా. చాలామంది జీవితాల్లో ఓడిపోతున్నారంటే కారణబలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక కాదు, మోసం చేయలేక. గుర్తుంచుకో మిత్రమా, మనసులో కలష్మం లేనివారు మన ముందైనా మన వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవాళ్ళు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు మిత్రమా.